మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ అని రామచంద్రరావు పేర్కొన్నారు. నిన్న నిర్వహించిన సభ విజయవంతం కావడానికి సహకరించిన పార్టీ నాయకత్వం కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో దొంగ నకిలీ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే గతంలో పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాల ఓట్ల ఆధారంగానే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వామపక్ష పార్టీలు గెలిచాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనేదే మోదీ గ్యారంటీ. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడమే మోదీ గ్యారంటీ. కాబట్టి మోదీ గ్యారంటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 90 లక్షల ఓట్లు, 6 లక్షల ఓట్లు అన్నారు. ఏ ఒక్క ఓటు కూడా మాది మేము బతుకుండగా మా ఓటు తొలగించారని చెప్పి ఒక్క కంప్లైంట్ కూడా రాలే. చనిపోయిన వాళ్ళు, భారతదేశ గుర్తింపు కార్డు లేని వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి. అది తెలంగాణలో కూడా ఆ పరిస్థితి మేము తీసుకొస్తున్నాము. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్ గా చేసేటటువంటి రివిజన్. ఈ ఎస్ఐఆర్ ఏతుందో అది బీజేపీ ప్రోగ్రాం కాదు. 11 సార్లు ఈ దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ 2002 నుంచి 2005 వరకు జరిగినాయి. ఈ 20 సంవత్సరాల ఓటర్ లిస్ట్ లో ఎన్ని మార్పులు ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి దాని ప్రక్షాళన చేయటమే క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ కాదు మాత్రమే. మొన్నటి వరకు రోహింగ్యాల ఒక ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద, చనిపోయిన వాళ్ళ దొంగ ఓట్ల మీద, ఇవన్నీ వీటి మీద ఆధారపడిన టీఎంసీ గానీ, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ గానీ వాళ్ళ అధికారం ఉన్నారు. ఇప్పుడు అసలైన ఓటర్ల ఒక గెలుపు ఇది బీజేపీ రావడం. ఎస్ఐఆర్ తోని దొంగ ఓట్లు పోతాయి కానీ అసలైన ఓటు ఎక్కడ పోవు. సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఓటర్ కూడా నా ఓటు తీసేశారని ముందుకు వాళ్ళు రాలేదు. ముందుకు వస్తే దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది.